పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. ఘన విజయానికి కారకులైన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కింది స్థాయి నుంచి ఎవరు ఎక్కడ ఏం పని చేశారో అధ్యయనం చేసి వారికి తగిన పదవులు ఇస్తామని వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు సాధికారత సాధిస్తే పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయని తెలిపారు. కూటమి 93% స్ట్రైట్ రేటుతో 57% ఓట్ షేర్ను సాధించింది ని చంద్రబాబు పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నారని వెల్లడించారు. ఎన్నికల వేళ 3 పార్టీల కార్యకర్తలు అద్భుతమైన సమన్వయంతో పనిచేశారని వివరించారు. ఎన్నికల్లో ఘన విజయానికి కారణమైన కార్యకర్తలను మర్చిపోకుండా ప్రతి ఒక్కరి రుణం తీర్చుకుంటానని తెలిపారు. గత 5 ఏళ్లుగా కార్యకర్తలు పడ్డ కష్టాలు తనకు ఎప్పుడూ గుర్తుంటాయని తెలిపారు. వేధింపులు, అక్రమ కేసులు, హత్యలు, అరెస్టులు చూసి నిద్రలేని రాత్రులు గడిపారని చంద్రబాబు వెల్లడించారు. 2014-2019 మధ్య ఎక్కడెక్కడ అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశామో వాటన్నింటినీ 100 రోజుల్లోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత 20 ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు వచ్చాయంటే అది గాలివాటం కాదు, ప్రజలు నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు అని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు, తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని తెలిపారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఉపాధి హామీ నిధుల సద్వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పవన్ వెల్లడించారు. జగ్జీవన్ మిషన్ ద్వారా గ్రామాలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తానని పేర్కొన్నారు. అటవీ సంపదను కాపాడి పచ్చదనాన్ని పెంచుతామని చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో మడ అడవుల సంరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిపై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉందని, 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. రాజధాని అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని తెలిపారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తారని నారాయణ స్పష్టం చేశారు. అత్యుత్తమ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని అభివృద్ధిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం ఉందని అన్నారు. 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. అలాగే అన్ని మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ఉంటాయని తెలియజేశారు. అమరావతిలో అనేక భవనాల నిర్మాణం వివిధ దశల్లో నిలిచాయని వివరించారు. రాజధాని అభివృద్ధి బాధ్యతను చంద్రబాబు తనపై ఉంచారని తెలిపారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తారని స్పష్టం చేశారు. టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతామని మంత్రి నారాయణ వెల్లడించారు. రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. గన్నవరం నుంచి కోల్కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీస్ నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని చెప్పారు. వారానికి 2 రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త విమాన సర్వీస్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గన్నవరం విమానాశ్రయం గుత్తేదారు వల్ల కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం ఆలస్యమైందన్నారు. దాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని బాలశౌరి వివరించారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో విజయవాడ, ముంబై విమాన సర్వీసును నిన్న ప్రారంభించారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ గన్నవరం నుంచి ముంబైకి ఎయిర్లైన్ సర్వీస్ ప్రారంభించామని, ఈ విమానం ముంబైలో మధ్యాహ్నం 3:57 బయలుదేరి సాయంత్రం 5:50 విజయవాడ చేరుకుంటుందన్నారు. రాత్రి 7:10 విజయవాడ నుంచి బయలుదేరి 9 గంటలకు ముంబైలో ల్యాండ్ అవుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. రాబోయే రోజుల్లో విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకు మరిన్ని సర్వీసులను విస్తరిస్తాం. గన్నవరం నుంచి కోల్కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీసు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాము. వారానికి 2 రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త విమాన సర్వీసు కోసం ప్రయత్నిస్తున్నాము.
విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీసును మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. థాయిలాండ్, శ్రీలంక సర్వీసులు తీసుకువచ్చేందుకు ఢిల్లీ నుంచి మరో 2 సర్వీసులు అదనంగా వేసేలా తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా అనేక రకమైనటువంటి వివిధ ప్రాంతాలకి, విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి ఫ్లైట్ సౌకర్యాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. డెఫినెట్గా రానున్నటువంటి రోజుల్లో ఇది మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి మేమంతా సమిష్టిగా కృషి చేస్తాం. మనకి ఇంకొక లక్ ఏంటంటే సివిల్ ఏవియేషన్ మినిస్టర్, పౌర విమాన శాఖ మంత్రివర్యులు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్మోహన్ నాయుడు గారే క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. తద్వారా మనకి ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేసుకోవటంలో విజయవాడ నుంచి ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అనేక ప్రాంతాలకి మరిన్ని ఫ్లైట్లు తీసుకురావడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ బాలశౌరి చొరవతో ముంబైకి సర్వీసులను నడిపేందుకు ఎయిర్ ఇండియా ముందుకొచ్చిందని అన్నారు. AI599 సర్వీసులో 180 సీటింగ్ కెపాసిటీ ఉంటుందని అన్నారు. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులను కూడా ఈ సర్వీసు ద్వారా ముంబైకి, అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వ్యాపార వర్గాల వారు ఎప్పటి నుంచో కోరిక అయినటువంటి ఈ ఫ్లైట్ ఇవాళ నుంచి రావడం మా అందరికీ ఆనందదాయకం. తప్పకుండా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకునే విధంగా ఈ అమరావతి ప్రాంతంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ని అభివృద్ధి చేయడంలో పెద్దలు బాలశౌరి గారి సహకారంతో మేమిద్దరం కలిసి, అంతేకాకుండా రామ్మోహన్ నాయుడు గారు వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉన్నారు, యువనాయకుడు, అటువంటి వారి యొక్క సహకారం తీసుకుని ఈ ఎయిర్పోర్ట్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా, ఒక బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దడమే మా ఇద్దరి యొక్క ముందు ఉన్న కర్తవ్యం. తప్పకుండా అందరం ఎంపీలు కలిసి వెళ్ళి రాజధాని ప్రాంతంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ని అభివృద్ధికి కృషి చేయడం అందరం కృషి చేస్తాం. ముఖ్యంగా వరల్డ్ మొత్తం ఈస్ట్ అండ్ వెస్ట్ కనెక్టివిటీ విధంగా దుబాయ్, సింగపూర్ ఇటువంటి ప్రాంతాలకు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు వచ్చే విధంగా, అంతేకాకుండా దేశంలో ఉన్న పలు ప్రాంతాలు మీరు చూస్తే ఇక్కడి నుంచి చాలామంది కొచ్చిన్ వెళ్తూ ఉంటారు, అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు కలకడ వెళ్తూ ఉంటారు, అహ్మదాబాద్ వెళ్తూ ఉంటారు. ఇటు అన్నిటికీ కనెక్టింగ్గా ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో వారిని కానీ, ఇతర సంస్థలందరి దగ్గరికి వెళ్ళి మేమందరం కనెక్టివిటీ పెంచి ఇక్కడ ఐటీ శాఖపై మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు ఇచ్చే ప్రోత్సాహకాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరలో కొత్త ఐటీ పాలసీ తీసుకొస్తామని పేర్కొన్నారు. పెట్టుబడి అనుకూల విధానాలతో కొత్త ఐటీ పాలసీ తెస్తామని వెల్లడించారు. విశాఖను ఐటీ హబ్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్గా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పేరున్న ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని లోకేష్ అధికారులకు సూచించారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారైంది. సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచి ప్రారంభించనున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు చంద్రబాబు వెళ్లనున్నారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు స్థితిని పరిశీలిస్తారు. తరువాత అధికారులతో చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తారు. అయితే సీఎం చంద్రబాబు పాలనలో తన మార్పు చూపిస్తున్నారు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన వైఖరి ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలి, ప్రణాళిక ఉండాలి అని నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పంచాయతీరాజ్ సహా కీలక శాఖలను దక్కించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నయ్య చిరంజీవి కుటుంబాన్ని కలిసేందుకు పవన్ హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా పవన్ కు వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్ బ్లాంక్ పెన్నును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. సురేఖ స్వయంగా పెన్నును తీసి పవన్ జేబులో పెట్టగా అది చూసి పవన్ తెగ సంతోషపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అవుతోంది.
జూలై 1, 2, 3 తేదీల్లో విశాఖలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమితి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జూలై నెల 1వ తేదీన, రాష్ట్ర సమితి సమావేశం జూలై 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. కార్యవర్గ సమావేశం జూలై 1వ తేదీ ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమవుతుందన్నారు. అలాగే రాష్ట్ర సమితి సమావేశం జూలై 2వ తేదీ ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై 3వ తేదీ కూడా కొనసాగుతుందన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ఈ సమావేశాల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు, ఆహ్వానితులు సకాలంలో తప్పక హాజరు కావాల్సిందిగా రామకృష్ణ కోరారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ శిశుపాలుని మించి పాపాలు చేశాడని జగన్ పాపాల రాయుడిని విజయవాడ పార్లమెంటు కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు విమర్శించారు. జగన్ కి ప్రజాగ్రహం చవిచూసినా ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. లెక్కలేని తప్పులు, పాపాలు చేసిన జగన్ కి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్న విషయాన్ని జగన్ గుర్తు పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్లమెంటు కార్యదర్శి మాజీ ఫ్లోర్ లీడర్ కొట్టేటి హనుమంతరావు నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని శిశుపాలుడంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. జగన్ గత 5 ఏళ్లుగా లెక్కకు మించి పాపాలు చేశాడని పేర్కొన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ పాపాల లిస్టు లెక్కకు అందటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ నిరంకుశ పాలనపై ఆగ్రహం చెంది అత్యధిక మెజారిటీతో చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారని అన్నారు. జగన్ కి ప్రజాగ్రహం అర్థమైన ఇంకా బుద్ధి రాలేదని మండిపడ్డారు. లెక్కలేని తప్పులు, పాపాలు చేసిన జగన్ కి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చంద్రబాబు కృషి చేస్తుంటే విషపూరితమైన నీ మాటలతో ప్రజలను మాయ చేయాలని చూస్తున్నావు. నీ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పారు. జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. శిశుపాలుడు 100 తప్పులు చేశాడు. అదేవిధంగా రాష్ట్రంలో ఇంకా 2 రోజుల్లో ప్రమాణ స్వీకారాలు కూడా 2 రోజులు కూడా కాలేదు. రాష్ట్రం అంతా ఏదో అల్లకొలం అయిపోయినట్టు, రాష్ట్రం అంతా భయభ్రాంతులు అయిపోయినట్టు ఇప్పటికీ శిశుపాలుడు 2 తప్పులు చేశాడు. రాబోయే ప్రభుత్వం మందే అని తప్పుడు వ్యాఖ్యలు మాట్లాడడం అది తీవ్రస్థాయిలో మేము ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో శిశుపాలుడికి మించిన శిశుపాలుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హయాంలో ఈ రాష్ట్రంలో పైచాచికంగా దాడులు కానీ, హింసాత్మక సంఘటనలు కానీ, మరి ఏ వర్గం కూడా ప్రశాంతమైన వాతావరణంలో బతికిన సందర్భాలు ఈ రాష్ట్రంలో లేదు. ఆయన బ్యాండ్ మేళం బ్యాచ్ కూడా మంత్రులు, మాజీ మంత్రులు, ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రులు అందరూ కూడా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారు. ఒక 5 ఏళ్ళు కళ్ళు మూసుకుందాం, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వం మందే, ఆ వచ్చిన తర్వాత ఎవరిని వదలం అంటే ఏంటి? ఈ రాష్ట్రంలోని హింసని ప్రోత్సహిస్తే విధంగా మాట్లాడుతున్నారా? మీకు 151 సీట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రజలే మరి 5 ఏళ్లలో నీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, మరి ఇతర నాయకులందరూ కూడా రాష్ట్రాన్ని ఒక సైకో రాష్ట్రంగా, ఒక పైచాచికమైన రాష్ట్రంగా, ఒక భయాందోళనమైన రాష్ట్రంగా ఈ రాష్ట్ర ప్రజలు బతికారు. మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధం ఒక ఓటు, ఒక ఆయుధం ద్వారా మేము మొట్టమొదటి చెప్తున్నాం 2024 వరకే మీకు అవకాశం, 2024 తర్వాత మిమ్మల్ని బట్టలు ఓడదీసి కొడతారు అని చెప్పేసి అన్నాం. ఆ రోజు అన్నాం. విజయవాడ సాయి మేధాలో ఈ సెట్ కోచింగ్ సెంటర్ శిక్షణ పొందితే విద్యార్థులు బంగారు భవిష్యత్తుకు గ్యారెంటీ ఉందని విజయవాడ క్యాంపస్ ఇన్ఛార్జ్ మరియు డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ భరోసా ఇచ్చారు. సోమవారం అనగా 17వ తేదీ నుంచి విజయవాడ ఎంజీ రోడ్డు సాయి మేధా ఈ సెట్ కోచింగ్ సెంటర్ నందు ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసులు ప్రారంభమవుతాయని ఆసక్తి గలవారు సంప్రదించాలని కోరారు. నగరంలోని బెన్ సర్కిల్ సమీపంలోని సాయి మేధా ఇన్స్టిట్యూట్ నందు ఈసెట్ 2025 లాంగ్ టర్మ్ ఆఫ్లైన్ కోచింగ్ క్లాసులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు క్లాసులు ప్రారంభం సందర్భంగా సాయి మేధా చైర్మన్ సీఎండీ డాక్టర్ జి రమణ ఆదేశాల ప్రకారం విజయవాడ సాయి మేధా కోచింగ్ సెంటర్ ఇన్ఛార్జ్ అండ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ ఆధ్వర్యంలో అధ్యాపక బృందం, విద్యార్థులు కలిసి శాస్త్రోక్తంగా గణపతి, సరస్వతి పూజలు నిర్వహించారు. అనంతరం ఇన్ఛార్జ్ అండ్ డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ మాట్లాడుతూ 1994వ సంవత్సరంలో చైర్మన్ సీఎండీ డాక్టర్ జి రమణ సాయి మేధా కోచింగ్ సెంటర్ను ప్రారంభించారని తెలియజేశారు. ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునే వారికి ప్రతి 2 లేదా 3 రోజులకు టెస్ట్ సిరీస్, ప్రతిరోజు నిర్వహించే టెస్ట్ మంచి స్కోర్ సాధించిన టాప్ 3 విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందజేసి ప్రోత్సహించడం జరుగుతోందని మజ్జిగ బాలకృష్ణ తెలిపారు. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం వల్ల కొద్దిగా మంచి ర్యాంక్ వస్తే మంచి యూనివర్సిటీస్ కాలేజ్లో, జేఎన్టీయూ కాలేజ్లో కానీ
అండ్ టాప్ 10 లోపల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ సీట్ రావడానికి ఈజీగా ఉంటుంది. సో అండ్ ఇక్కడ ఈసెట్ విజయవాడ సాయి మీదలో ఈసెట్ ఇచ్చేది ఓన్లీ బీటెక్ ఎంట్రన్స్ కాదు, డిప్లొమా లెవెల్లో ఎనీ కాంపిటేటివ్ జాబ్స్కి యూజ్ అవుతాయి. అండ్ డిఆర్డిఓ, ఇస్రో, ఏఈడబ్ల్యూ కానీ జెన్కో, ట్రాన్స్కో, ఏఈకి కూడా యూజ్ అవుతాయి. ఎందుకంటే అంత స్టాండర్డ్గా ఉన్న మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ దాదాపు విజయవాడ సాయి మీదలో మ్యాథ్స్ ఫ్యాకల్టీ 45 years ఎక్స్పీరియన్స్ సారు. బహుశా ఆల్రెడీ ఇందాక వీడియో చూసే ఉంటారు. అండ్ సేమ్ యాజ్ ఫర్ కెమిస్ట్రీ మన యోగానంద సారు అండ్ ఆదిలక్ష్మి మ్యామ్ అండ్ ఫిజిక్స్ దుర్గారావు సారు. సో చాలా అయోధ్య సారు కూడా చాలామంది ఉన్నారు. ముందు మంచి ర్యాంకులు అవి వస్తుంటాయి. దాదాపు 3 దశాబ్దాలుగా ర్యాంకులు పంట పండిస్తూ ఉన్నటువంటి సాయి మీద విజయవాడ అలాగే అటువైపు వచ్చినట్లయితే హైదరాబాద్లో కూడా మంచి ర్యాంకులు మాకు సొంతం అవుతున్నాయి. ఈ సంవత్సరం వచ్చేసరికి 24-25కి సంబంధించి లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రారంభమైంది. ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళు దీనిలో చేరచ్చు. ఇందులో మొత్తం 200 మార్క్స్ దాకా ఉంటాయి. ఇందులో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ ఒక 100 మార్క్స్ ఉంటాయి. మ్యాథ్స్ వచ్చేసరికి ఒక 50 మార్క్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది.